ఎందుకు మాట్లాడవు? నేనేం తప్పు చేసా అని చెప్పేసి నువ్వు మాట్లాడవు. ఏంది ఇంకెన్ని రోజులు ఇట్లా అలుపుకుంటూ కూర్చుంటావు? నాకు అర్థమైతే లేదు. డోంట్ ఇరిటేట్ మీ అంటే ప్లీజ్. నాకు అవసరం లేదు, మీకు వద్దని చెప్పినా వెళ్ళి ఇక్కడ నుంచి. పడ్డావా? సో మావేష్ గారి ఎక్సైట్మెంట్ కాల్ వచ్చినప్పటి నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తుండు. హ్యాపీ ఫాదర్స్ డే టు యూ. మాట్లాడని ఏం విక్తో విక్కు. సో గైస్ ఇట్లా మటన్ తీసుకొని వచ్చినాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. గుర్తుందా నీకు మా అమ్మ చెప్పింది కదా చెప్పని? ఏదికి జిమ్కి పోయి వచ్చినా నాన్న, ఒక మటన్ కూడా తీసుకొని వచ్చిన. మళ్ళీ ఇంకొకసేపు అందరికి చెప్పు హ్యాపీ ఫాదర్స్ డే అని. ఇక్కడ కెమెరా చూసి చెప్పు అందరికి, కెమెరా చూసి చెప్పు అవి అందరికి. సో గైస్ మీ అందరికీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే. దా జిమ్కి పుల్లే నాన్న, పోయి వచ్చాను జిమ్కి. ప్రాబ్లం ఏంటి అవి? చెప్పు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అవి. ఎందుకు మాట్లాడవు? నేనేం తప్పు చేసా అని చెప్పేసి నువ్వు మాట్లాడవు. చెప్పు చెప్పు రీజన్ చెప్పు, ఎందుకు మాట్లాడవు చెప్పు నాతోటి. జిమ్కి తీసుకెళ్ళాలి అందుకే నువ్వు అలిగినావా? చెప్పు నాన్న, జిమ్కి తీసుకెళ్ళాలి అందుకే అలిగినావా నువ్వు? ఎందుకు తీసుకెళ్ళాలి ఊకే జిమ్కి చెప్పు. నువ్వు తినమంటే తింటున్నావా? తింటలేవు. ఊకే టిఫిన్ లేట్ చేస్తున్నావు. నీ గురించి నా జిమ్ ఆపుకోవాలా చెప్పు. పట్టుకోనికి కూడా చేతనైతే అవి నీకు. గట్టిగా ఉండేది రానా రానియకు. పట్టుకోనికి కూడా చేతనే అవుతలే అంటే నేను ఏం చెప్పాలి అవి? ఉషా ఆడు క్లీన్ చేయ తల్లి. మాపింగ్ తీసుకుని రా. ఇదే మాపింగ్. ఇది ఆగ్రో నుంచి ఎలక్ట్రిక్ స్పిన్ మాప్. స్పిన్ మాపా? ఎలక్ట్రిక్ స్పిన్ మాప్. సో ఇక్కడ ఒకటి మనకు ఉంటుంది. దీంట్లో మనం డిటర్జెంట్ వేసుకొని మాపింగ్ చేసుకోవచ్చు. చెయ్యి అట్లనే మంచిగా క్లీన్ చేసేసి అయిపోతుంది. చెయ్యి డిటర్జెంట్ వేసుకో. ఆగ్నా అవి ఏం చేస్తున్నావు? డిటర్జెంట్ పోస్తున్నా. నీళ్ళు వేస్తున్నాం. దీంట్లో 170 ml వాటర్ ట్యాంక్ కూడా ఉంది. ఓకే. దీంట్లో ఇప్పుడు మనం వాటర్ పోసుకుంటున్నాం. ఇది మనకి అడ్జస్టబుల్ హ్యాండిల్ ఉంది. అడ్జస్టబుల్ హ్యాండిల్ దీన్ని చేసుకోవచ్చు. ఓకే. దీన్ని చిన్నగా చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది మనకి ఆన్ బటన్. అండ్ ఇది దీన్ని ప్రెస్ చేస్తే మనం డిటర్జెంట్ ఇప్పుడు వాటర్ పోసాం కదా అది షవర్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్. ఇప్పుడు నేను నీకు ఎల్ఈడి లైట్ దేనికి? ఎల్ఈడి లైట్ తో వస్తుంది అంటే బ్రైట్నెస్ కోసం. ఓకే. ఇప్పుడు అక్కడ క్లీన్ క్లీన్ చేస్తున్నా. అరే అసలు కొట్టే అట్లా కొట్టు. వావ్ అవి ఎంత మంచి క్లీన్ చేస్తున్నారా. సో ఇది చాలా యూస్ఫుల్ అయితే చిన్నపిల్లలు అలా సర్ఫ్ వచ్చే ఒకసారి చూపెట్టు. నైస్. విత్ సర్ఫ్ తోటి. అగారో ఎలక్ట్రిక్ మాపర్. ఇది వచ్చేసి మనకి మెయిన్ యూనిట్, హ్యాండిల్, ఎక్స్టెన్షన్ ట్యూబ్, ఏసీ అడాప్టర్, మెజరింగ్ కప్ అండ్ మాపింగ్ ప్యాడ్స్తో వస్తుంది. దీంట్లో మనకి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే దీంట్లో మనం వాటర్ స్ప్రే చేసి కూడా మాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి మార్బుల్, సిమెంటెడ్ టైల్స్ అండ్ లామినేట్ ఫ్లోర్స్ మీద వర్క్ చేస్తుంది. దీంట్లో 200 ml వాటర్ ట్యాంక్ ఉంటుంది. అండ్ దీని సివిల్ హ్యాండిల్ అడ్జస్టబుల్ రాడ్ ఉంటుంది. దీంట్లో మనం ఏ యాంగిల్లోనంటే ఆ యాంగిల్లో యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ దీంట్లో వచ్చేసి 50 minutes కార్డ్లెస్ రీఛార్జబుల్ ఉంటుంది. దీంట్లో మనం 4 hours రీఛార్జ్ చేస్తే చాలు 50 minutes వరకు వర్క్ చేస్తుంది. ఇది దీంట్లో వచ్చేసి 150 RPM బాటిల్ ప్యాడ్ స్పీడ్ ఉంటుంది. దీంట్లో 200 ml వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది.
ఇది వచ్చేసి మనకి ఈజీలీ వాటర్ స్ప్రే చేసుకొని మాపింగ్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్న ఇల్లు అయితే ఇది యూజ్ చేయాలంటే మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ ప్రోడక్ట్ కనుక మీరు ఆర్డర్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో గైస్ చాలా మంచిగా మాప్ చేసేసింది. సో ఇక్కడ కూడా చూసుకుంటే చాలా మంచిగా మాప్ చేసేసింది. చెప్పరా, ప్రతి చిన్న దానికి అమ్మాయిలే కలుగుతున్నావు నువ్వు కూడా. నువ్వు మాట్లాడవు డాడీతోటి, నాతోటి డాడీతోటి మాట్లాడవు కదా. నువ్వు అలిగినావు కదా. ఇప్పుడు నువ్వు నీ అల్క ఓనికి నేనేం చేయాలి చెప్పు. నీ అల్క ఓనికి నేనేం చేయాలి? మళ్ళీ అమ్మాయిలు ఎక్కడైనా ముట్టే ఉండే కర్రా నాకు, నువ్వు గల్లు ఎక్కడైనా ముట్టే ఉండే కర్రా నాన్న అవి చెప్పు. ఏదో ముఖం అక్కడ పెట్టి అమ్మాయి లెక్క. సో నాతో అస్సలు మాట్లాడదు రాత్రి పడకు, ఓకేనా? నేను నీతో ఎవడు మాట్లాడతా లేపో. ఇక్కడ నా కళ్ళ ముంగడు కనబడకపో. పో, నా ముంగడ నువ్వు కూర్చున్నావు, పో. మళ్ళీ మాట్లాడవు, నా ముంగడ నుంచి వెళ్ళిపో. నువ్వు గెట్ లాస్ట్. ఇక్కడ నుంచి వెళ్ళిపో. అస్సలు నా ముంగడ మాట్లాడదు, నాతో చేయొద్దు, అర్థమైందా? వాడు జిమ్కి తీసుకెళ్ళాలని చెప్పేసి అలిగిండు. అబ్బా వచ్చిన 1 hour నుంచి అట్లనే మాట్లాడుతాం. తినవా? ఏంది విని ఇంకెన్ని రోజులు ఇట్లా అలుపుకుంటూ కూర్చుంటావు? నాకు అర్థమైతే లేదు. ఏంది లేవు నే ఎంత బతికినారా నేను లేవు రాజునే ముడితే సార్ అన్టచబిలిటీలా చేస్తావు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేను ఏం చేసినా? లేవు అన్నం తిను, లేవు వినే లేవు. మౌనవ్రతం చేస్తున్నావా? అన్నం తిని రా అని చెప్పేసి అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నావు? వినే ఇట్స్ మోర్ దాన్ 10 days. నువ్వు ఇట్లా చేయడం మంచిగా లేదు చెప్తున్నాను నేను. అరే ప్లీజ్ సారీ ఇంత పతి నడిపించుకుంటావు మనుషులని చెప్పు. సారీ అన్నా కదా, తినుదా దామినే. డోంట్ ఇరిటేట్ మీ అంటే ప్లీజ్. నాకు అవసరం లేదు, మీకు వద్దని చెప్పినా వెళ్ళి ఇక్కడ నుంచి. వద్దన్నప్పుడు వద్దు ప్లీజ్. వెళ్ళు. టచ్ చేసావా? అధికారం కూడా లేదు, అర్థమైందా? ఎందుకు టచ్ చేసి ఎందుకు అధికారంలో లేవు? అన్నది లేవు. అరే లేవు కొత్తగా చేస్తుంది కదా. కొత్తగా అన్నం తినావా? నిన్న మొన్న 4-5 days నుంచి బతిలాలి. బతిలాడితే నువ్వు ఎట్లనే చేస్తున్నావు? అయిపోయింది. ఎన్ని రోజులు ఇట్లా చేస్తావు? ఎన్ని రోజులు చేస్తావు? ఇవాళ ఎందుకు కొత్తగా చేస్తావు మళ్ళీ? అదే దీనికి ఒక పుల్ స్టాప్ పెడదామనే గుర్తుతున్నా. నాడు ఎప్పటికి 10 రోజులు అయింది. చూసి పేషెంట్స్ వెళ్ళిపోతున్నా. అప్పుడే పెట్టండి ఫుల్ స్టాప్. ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు కొత్తగా? నేను చేంజ్ అవుతావేమో అనుకున్నా. నేను లేవు దా. అరే ఏంది అర్థమైందా? సడన్గా ఎందుకు వచ్చింది ప్రేమ? నాకు అర్థమైతే లేదు. సడన్గా ఎందుకు వచ్చింది ప్రేమ నీకు? దేనికి బతిని నడిపించుకుంటున్నా? నేను అడిగేది నీకు సడన్గా ఎందుకు ప్రేమ వచ్చింది? నేను 10 days నుంచి నేను ఒక మనిషి ఒక డిప్రెషన్ ఉన్నాడు, మాట్లాడతలేరు,
దగ్గరకు వచ్చి మాట్లాడవు, పీకవు, ఫోన్ చేయవు. ఇప్పుడు సడన్ గా చోటు ఇప్పుడు నేను దింటే ఫోన్ చేస్తే కూడా కట్ చేస్తున్నావు, ఫోన్ లేపి కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నావు మాట్లాడని. అంటే నేను నాకు నీతో మాట్లాడే అర్హత కూడా లేదా? లేదు. అదే అంటారు, నువ్వు ఒకసారి ఫోన్ చేస్తావు, కట్ చేయగానే ఆపేస్తావు. నైట్ ఒకసారి ఫోన్ చేస్తావు, కట్ చేయగానే ఆపేస్తావు. ఊకి కట్ చేసి నీకు మాట్లాడబోద్ది కాకపోతే ఇంకేం చేయాలా? వాట్సాప్ లో మెసేజ్ ఇస్తే రిప్లై అయ్యావు, వీడియో కాల్ చేస్తావు, నీకు పిల్లలని చూసుకుంటావు, నేను ముఖం చూస్తే ఫ్యాన్ చూపిస్తావు, గొడవలను చూపిస్తావు. ఏంది ఇప్పుడు ఏంటి? నేను తినాలంటే కదా, తిన్నాక ఇక మాట్లాడగలను. అరే ఏం మాట్లాడుతున్నావు? ఇక చాలిగా ఏంది గోపి, నేను చెప్తున్నా కదా, నేను ఏమైనా తప్పు చేస్తే సారీ అని చెప్పేసి అంటే ఇంకేం చెప్పాలో చెప్పు. నువ్వు అడిగితే మాత్రం నీ ఎంబరి నేను 24 hours పట్టుకుని ఉంటాను. ఇప్పుడు నువ్వు ముందుకు వచ్చినావు అంటే నేను తినలే కాబట్టి, ఒక 1 hour నుంచి పిలుస్తున్నావు, నేను తినలే కాబట్టి నువ్వు వచ్చి నన్ను బతిమాడుతున్నావు అంతే కదా. ఇప్పుడు నేను తినాలంటే కదా, నేను తింటే నువ్వు నాతో మాట్లాడవు కదా. అదే చెప్తున్నా, నేను తింటే మాట్లాడు. పెట్టినవా? తిండి పెట్టినవా? తింటే నువ్వు సాగదీస్తున్నావు. నువ్వు ఏం చేయాలనుకుంటే ఎప్పుడు ఏం చేసేస్తున్నావు, అర్థమైందా? మాట్లాడితే మంచిగా ఉండదు. ఇట్లా 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 చేస్తే ఎట్లా గలీజుకుంటది? అంటే ఒక మనిషిని ఫోర్స్ చేసి మాట్లాడు, ఇంత కూడా ఫోర్స్ చేయవద్దు తెలుసా? ఫోర్స్ చేసి మాట్లాడాలా నీతోని? చెప్పు. కాదు ఇప్పుడు చెప్పు నాకు. అది కూడా ఉట్టిగా అడుగుతుంది, అర్థమైందా? నీకు తెలుసు నా ఫుడ్ అండ్ బటర్ వచ్చేసి యూట్యూబ్ అని చెప్పేసి, దానికి మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టింది కాబట్టి ఫ్రమ్ పాస్ట్ 1 year నుంచి ఓ ఇట్లా తీయకు, డ్రెస్ మంచి లేదు, ఈ టాపిక్ గురించి మాట్లాడతా, నా ముఖం చూడు ఎట్లుంది, కింద నెగటివ్ కామెంట్స్ పడుతున్నాయి, అన్ని ఇని బస్ స్టార్ట్ అయినా. అంటే మీరు ఏం చెప్పినా, మీరు ఏం చేసినా మీ ఎంబడి పడాలి. కానీ నేను ఒక్క రోజు అడిగితే మాత్రము తింటా, నేను పెట్టుకొని తింటా. ఏంది? ఏం గిఫ్ట్ ఇస్తామండి? కేకా? గైస్ ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి అవిష్ గారు డాడీకి కేక్ ఆర్డర్ చేయమంటే కేక్ ఆర్డర్ చేసినప్పుడు మేము పోతున్నాం కలెక్ట్ చేసుకోవడానికి. పడ్డావా? అందుకే ఉరుకొద్దు అంట నేను. వెళ్ళగనాడు వచ్చిందా చూడు, అవిష్ వచ్చిందా చూడు. సో ఇట్లా ఉంటుంది, ఉరుకుతా ఉంటారు, పడతనే ఉంటారు. వర్షం పడి కింద నీళ్ళు మొత్తం ఉంది, అది చూసుకోకుండా కింద పడ్డాడు. సరే దా ఏం కాదు. చూడు వచ్చిందా చూడు, ఇక్కడ నుంచే చూడు, కింద వెళ్ళకు. సో మేము వెయిటింగ్, ఇప్పుడు కాల్ వచ్చింది, ఆర్డర్ వచ్చిందని చెప్పేసి సో బయటికి వచ్చి వెయిట్ చేస్తున్నాం. సో మా అవిష్ గారిని ఎక్సైట్మెంట్ కాల్ వచ్చినప్పటి నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తుండు. ఇక్కడనే కూర్చుంటావా? లేవు ఆడేం చేస్తే ఇక్కడ అది చేస్తాడు. దయ్యం ఉందా? సరిపోండి, ఆయన వచ్చేవారికి ఇక్కడే కూర్చోరు మీరు, ఇజ్జత్ తీయరు. చిన్న చూసాము, వచ్చింది మన ఆర్డర్ వచ్చింది. కేక్ మెల్లగా కాలు, మెల్లగా. ఎందుకునా ఫాదర్స్ డే కేక్ తెప్పించినావా? థ్యాంక్ యూ సో మచ్. కుకిపో డాడీ నాకు చేసుకుందామని చెప్పు. కేక్ తెప్పించినా? కేక్ తెప్పించినా? థ్యాంక్ యూ. ఎవరు తెప్పించు? నువ్వు తెప్పించినా మీ అమ్మ తెప్పించినా? నువ్వే తెప్పించినావు. అమ్మ తెప్పిస్తే నువ్వు తెచ్చినావు. పక్క వైపు ఇక నీ ఫేస్ చూపి. ప్రామిస్ చేయవిష్, నువ్వు తెచ్చినావా?
థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. చోటా చోటా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చూపిస్తావా? చలో కేక్ కేక్ కటింగ్. దా 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 దా. Wow, Avish, you brought it. Thank you so much. Happy birthday. Happy birthday, na? See. Thank you. Thank you. What was that? Atu. Thank you, Avi. Thank you so much for your cake, lovely cake. Happy to you. Happy Nani pilupo. birthday to Avish. you. Nani. Koyaleka. అవి ఇది నువ్వు, ఇది చోటా, ఇది నేను. ఇంకొకటి ఎవరు లేరు ఇంకా మనకి. ఎవరైనా కుయాలన్నా నేను? ఆగు. Costa. నువ్వు వస్తావా? ఓకే, నేను ఊపుతాను. హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి కిస్ పెట్టాలి. ఓకేనా? హ్యాపీ ఫాదర్స్ డే టు యూ. క్లాప్ క్లాప్ చోటా. హ్యాపీ ఫాదర్స్ డే టు యూ. Happy birthday. థ్యాంక్ యూ. సెకండ్ ఇయర్ హ్యాపీ ఫాదర్స్ డే. హగ్ ఇచ్చేసి సిచ్చేసి చెప్పాలి అవి. Happy Father's Day. డాడా కుకీ. నువ్వు కూడా కూర్చో. ముంగడుకును అని ఆడు కనిపిస్తనే లేడు చిన్నోడు. మీ డాడీ కుయ్యాలన్నా లేదు అన్నట్టు. ఏయ్, హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మచ్చా. థ్యాంక్ యూ, Thank you, Joe. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ చూడండి దీన్ని. దా అవి అవి అరే డాడీకి తినిపియాలా, నువ్వు తింటావా? బాగుందా? డాడీ తినిపి. డైరెక్ట్ తినిపి కేక్. డాడీకి తినిపినానా? డాడీని తినేస్తున్నాడు. మొహం బట్టి ఉండి పెట్టుకుంటున్నావుగా. తింటావా? సో గుడ్. అరే అవి డాడీకి, డాడీ తినిపి. హ్యాపీ ఫాదర్స్ డే డాడాను. Happy Father's Day, Dada. నువ్వు లవ్ చేస్తుంటే ఇంకొకరు లవ్ చేయను అన్న. ఆగో ఇవే వద్దనేది అంతెందుకు కూర్చున్నావురా? పోయిరా అవి పోయిరా. నీకు నువ్వు పూసుకో, డాడీకి పోయి పూసిందా ఇక్కడ ఇక్కడ. Happy Father's Day. అందుకు మూస్తున్నా కాదు పూస్తున్నా. చాలా థ్యాంక్ యూ సో మచ్ గైజ్. ఎవరన్నా సో గైజ్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఎవ్రీ డాడ్ ఓవర్ దే. మగవాళ్ళు కష్టపడినంట ఇంకా ఎవరు కష్టపడరు. ఐ నో మీ ఫ్యామిలీ గురించి మీరు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు కాబట్టి ఐ రియలీ విష్ ఫ్రమ్ మై హార్ట్ హ్యాపీ ఫాదర్స్ డే. ఒక ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంత సాక్రిఫైస్ చేస్తే వాళ్ళ లైఫ్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ గురించి చూడనికనే అయితేనే ఉంది. సో దాట్స్ ఇట్. ఎందుకంటే నేను కూడా అనుభవిస్తున్నాను కాబట్టి నా ఫ్యామిలీ గురించి. సో ఐ నో ది పెయిన్ ఆఫ్ ఎవ్రీ ఫాదర్. హ్యాపీ ఫాదర్స్ డే. వినే 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 వినయ్ మాట్లాడావా? ఏంది వినే ఎంతగానం చేస్తున్నావు? నాకు అర్థమైతేలే. కరెంట్ కూడా పోయింది చేసే లెక్కలకి. కరెంటు కూడా పోయింది వినే నువ్వు చేసే లెక్కలకి. ఎందుకు వినే ఇట్లా సతాయిస్తున్నావు? ఏంది ఏంది ఎందుకు మాట్లాడతలేవు? ఇంకెంత బతిమలాడాలో వినే నేను. నేను అనుకున్నాను లేవటకమ్మా ప్లీజ్. తండ్రి మాకు నువ్వు నాతో ఎందుకు మాట్లాడతలే? నీతో మాట్లాడబోతే అయితే నాకు దేనికి సారీ చెప్పిన నేను ఇంకెంత ఓన్లీ చెప్పాలి నీకు? సతాయించక నేను ఓన్లీ వచ్చి నా పిల్లల గురించి మాట్లాడతాను. అర్థమైనా నాకు సంబంధం లేదు. ఈ దొంగ ప్రేమలు వద్దు నాకు. దొంగ ప్రేమలు అవినే ఇంత బతిమలాడి ఇంత చేసి కూడా దొంగ ప్రేమ కెమెరా ఇప్పుడు అంటే అందరికి అందరికి చూపెట్టుకోవాలా? అవును మరి నువ్వే స్టార్ట్ చేసినావు కదా అంతా. నువ్వే స్టార్ట్ చేసినావు కదా అంతా. వాట్స్ యువర్ ప్రాబ్లం రబితే? వాట్స్ ప్రాబ్లం కాదు, నువ్వు మాట్లాడే వరకు నేను ఇట్లనే చేస్తావు. నేను మాట్లాడుకున్నా నార్మల్ ఉండే వరకు నువ్వు నాతో నార్మల్ ఉండే వరకు నేను ఇట్లనే చేస్తాను. చెప్తున్నా మళ్ళీ నేను కెమెరా కంటే కొడతా. నేను చెప్తున్నా జ్ఞానం కాదు, ఇంత బతిమలాడిపించుకోవద్దు తెలుసా. మనిషివి ఉండాలి కానీ మరీ ఇంతగానం ఉండొద్దు.
మమ్మీ డాడీ అనుకున్నాడు నీ వల్ల పెద్ద రామాయణం అయితే రామాయణం కాదు నాకు. నీ ప్రాబ్లం ఏంటి తల్లి? నువ్వు మాట్లాడేదాకా ఇట్లా నేను మాట్లాడా ఎందుకు ఇప్పుడు కొత్తగా వచ్చింది మాటలు నాకు కొత్తగా వచ్చింది మాటలు కాదు. నేను మస్తు ట్రై చేసినాను నీకు, నా పేషెన్స్ అవుట్ అయిపోతుంది చెప్తున్నా. ఓకే నేను మాట్లాడుతున్నా కదా నిద్ర వస్తున్నాయి. ఏంది బల్పా నీకు? ఏంది ఇంతగానం బతిమలాడుతుంటే? ఏంది 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 ఏం చెప్పు. నువ్వు మాట్లాడుతావు మాట్లాడుతున్నావు కదా. నువ్వు నా ముఖం చూసి మాట్లాడి ఇట్లా దొంగలాగా ఇట్లా అన్ని కవర్ చేసుకొని నిద్ర వస్తుంది రేపు మాట్లాడుతాను. లేవు ఇవాళ మాట్లాడు. పండుకోమని చెప్తున్నా నిద్ర కూడా లేదు, కరెంటు పోయిండు. మాట్లాడని ఏం బిక్తావు బిక్కు మాట్లాడు ఏం బిక్కు ఇట్లా చేస్తూ ఏం నాటకాలు చేస్తున్నావా? ఎందుకు పెడుతున్నావు ఓకే కెమెరా? చెప్పినా కదా నేను గోసు కెమెరా పడుతున్నా అంటే మంచిగా చెప్తున్నా.